సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ బహుళ అమావాస్య గురువారం పునర్వసు నక్షత్రం జూలై 24వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలికరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. మధ్యాహ్నం 11:30 నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదన. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. ఇవాళ అమావాస్య ప్రయుక్తంగా ఈ సమయంలో రాజభోగం సమయంలో దర్శ హోమం చేసి అయిన తర్వాత గ్రామ బలిహరణ జరుగుతుంది. చక్రనారాయణ స్వామి వారు గ్రామ బలిహరణానికి వేయించేస్తారు. గ్రామ బలిహరణ అయి స్వామివారి లోపలికి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం. ఈ సమయంలో అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం జరుగుతుంది. చుట్టు సన్నిధిలో నివేదనం అయ్యి మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఇవాటి నుంచి ఆండాళ్ తిరునక్షత్రం ప్రారంభం. గోదాదేవి, చుడికొట్టు నాచ్యార్, ఆండాళ్ అంటాం కదా, విష్ణు చిత్తుల వారి అమ్మాయి. ఆమె విలుపుత్తూరులో జన్మించినటువంటి ఆమె తిరునక్షత్రం ఆరంభం. మధ్యాహ్నం విరామం అయిన తర్వాత, అవకాశమైన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో, ఆళ్వార్లతో, ఆండాళమ్మ వారితో కూడి ఆస్థానం వేయించేసి ఆస్థానంలో విశేష ఆరాధన అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశటార సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభం చేస్తారు వారు. దీనితో సమాంతరంగా సాయంకాలం 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. సహస్రనామార్చనంలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. సహస్రనామార్చన పూర్తి అయిన తర్వాత సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో సుమారుగా ఒక 15 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేసి తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం నివేదనం జరిపించి చుట్టూ సన్నిధుల్లో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలో మంగళాశాసనం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారిని ప్రధానాలయంలోకి వేయించేపు చేసిన తర్వాత సర్వదర్శనములు యథావిధిగా కొనసాగుతాయి 7 గంటల వరకు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. ఇవాళ పునర్వసు నక్షత్రం. పునర్వసు ప్రయుక్తంగా ప్రధానాలయంలో రాజభోగం సమయంలో శ్రీరామ పట్టాభిషేక సర్గ వినపం జరుగుతుంది. గంగాధార దగ్గర వేయించేసినటువంటి సీతారామస్వామి వారి ఆలయంలో సంక్షేప రామాయణం, శ్రీరామ షడక్షరి హవనం జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు సుమారుగా ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆరంభమవుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు ఆ హోమ కార్యక్రమంలో కూడా భాగస్వాములై శ్రీరామచంద్ర ప్రభువుకి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నారు.